ఎందుకు దేవుడి యొక్క వాక్యాన్ని దూరం చేశాడు, ఎందుకు మంచి చెప్పేవారిని ఉపదేశించే వారిని వారికి లేకుండా చేశాడంటే, వారికి హెచ్చరిక చేసినప్పటికీ, వారిని గద్దించినప్పటికీ కూడా వారి లోబడిన తత్వాన్ని బట్టి చెప్పేవారిని దూరం చేశాడు. ధర్మశాస్త్రము కూడా వారి దగ్గర నుండి లేకుండా చేశాడు కదా. ఇప్పుడు సువార్త అనేది కానీ, దేవుని యొక్క వాక్యం అనేది కానీ విస్తారంగా వినిపించబడుతుంది, గద్దించబడుతుంది, హెచ్చరికలు చేయబడుతున్నాయి. దేవుడు ఒక దినాన్న ఏం చేస్తాడంటే, దేవుని యొక్క వాక్యము ఆగిపోతుంది, సువార్త అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆపేస్తాడంటే, దేవుడే ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తాడంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని విసర్జించారు, లోబడకుండా ఉన్నారో, దేవుని యొక్క మాటకి విధేయత చూపించుకుని ఉన్నారో, అట్లా ఉంటే గనక ఒక దినాన్ని ఏమవుతుందంటే వాక్యము మనకు అందకుండా అయిపోతూ ఉంటుంది. మనల్ని హెచ్చరిక చేసేవారు, ఉపదేశించే దేవుడు సేవకులు లేకుండా